హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. రాజధాని అమరావతి అప్డేట్స్ మరియు రాజధాని అమరావతిలో జరిగే పనుల గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకోబోతూ ఉన్నామండి. రాజధాని అమరావతి అప్డేట్స్లో భాగంగా అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటున్నారు అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇలాంటి పరిస్థితులలో చంద్రబాబు గారు అమరావతిలో కట్టే ఇల్లు ఎక్కడ కడుతున్నారు, ఏ ప్లేస్లో కడుతున్నారు, ఏ రెవెన్యూ పరిధిలో కడుతున్నారు అని అందరికీ డౌట్స్ రావచ్చు. వాటన్నిటినీ కాస్త నివృత్తి చేసుకుందాం. వెలగపూడి రెవెన్యూ పరిధిలో సచివాలయానికి వెనుక నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో మరియు ఇప్పుడున్న హైకోర్టుకి ముందు నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో E6 రోడ్డు ద్వారా వెళ్తే ఈ ప్రాంతానికి చాలా తొందరగా చేరుకోవచ్చు. ఈ E6 రోడ్ ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైన రోడ్డు అండి. హైకోర్టుని మరియు సచివాలయాన్ని కలిపే అత్యంత దగ్గరైన రోడ్డు. అయితే చంద్రబాబు గారి ఇంటి నిర్మాణ భూమి పూజ కార్యక్రమం ఏప్రిల్ 9వ తారీఖున ఉదయం 8:35 నుంచి 9 గంటల లోపులో ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగింది. అయితే ఇలాంటి పరిస్థితులలో 9వ తారీఖు అంటే సమయం వచ్చేసింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మీరందరూ చూస్తూనే ఉన్నారు పనులు ఎలా జరుగుతున్నాయో. అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ పనులలో నిమగ్నమై ఉంది. అధికార యంత్రాంగం అంటున్నారు, ఎందుకు వస్తారు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ అని అంటారు కదా. అవును, నిజమే. కాకపోతే సీఎం గారు వస్తున్నారు కనుక, సీఎం గారి హోదాలో వస్తున్నారు కనుక అక్కడ పోలీస్ వారు, సెక్యూరిటీ వారు, ఇతరితర అధికారులు కూడా అక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. మరి ఇంకా రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమైన మంత్రులు కూడా, ముఖ్యమైన వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తుంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి చంద్రబాబు గారి కుటుంబం మొత్తం సకుటుంబ సమేతంగా వచ్చి ఈ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని అక్కడైతే సమాచారం. మరియు చంద్రబాబు గారి తరపు నుంచి ఒక 200 మంది వారి బంధువులైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని కూడా అక్కడ సమాచారం ఉందండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ చదును చేసిన నేల ఏదైతే ఉందో ఇది పార్కింగ్ కోసం అండి. వచ్చే అతిథులు ఉంటారు కదా, వారందరి కోసం పార్కింగ్ కోసం తయారు చేసినటువంటి చదును చేసిన నేల అది మీరు చూస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఈ E6 రోడ్ ఏదైతే ఉందో అది సరిగా ఉండేది కాదండి. కేవలం తుళ్ళూరు మరియు హైకోర్టు నుంచి వచ్చేటప్పుడు కొంత దూరం మాత్రమే ఈ రోడ్డు బాగుండేది, తర్వాత బాగుండేది కాదు. వర్షపు నీరు కానీ ఇలాగా నీరు నిలిచిపోయి ఉండేది మరియు రోడ్డు కూడా పూర్తయి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు గారు అక్కడ స్థలం కొని ఇల్లు కట్టాలని ప్రయత్నం మొదలు పెట్టారో ఇక అక్కడ నుంచి ఆ రోడ్డు బాగు చేయడం మొదలైందండి. ఇంకా వీధి లైట్లు కానీ ఇవన్నీ కూడా వర్షపు నీరు నిలబడితే ఆ గోతులలో కానీ కొత్తగా మళ్ళీ మెటీరియల్తో నింపి రోడ్డునైతే సిద్ధం చేశారండి. చంద్రబాబు గారి ఇంటి నిర్మాణ బాధ్యతలన్నీ కూడా SRR కంపెనీ వారైతే చూస్తున్నారండి. ఆ కంపెనీ వారే ఈ నేలను మొత్తాన్ని చదును చేసిన దగ్గర నుంచి, మట్టి తోలే దగ్గర నుంచి ఇప్పుడైతే ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా మొత్తం వారే నిర్వహిస్తూ ఉన్నారండి. ఇంటి నిర్మాణం అంటే ఇంటిని మొత్తాన్ని నిర్మించే బాధ్యత ఈ SRR కంపెనీ వారిదండి. మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారండి, కొత్తగా 2 కంటైనర్లు వచ్చాయి. అంతకుముందు ఒక 3 కంటైనర్లు ఉన్నాయి. అంటే ఇక్కడ పనులు ఎంత స్పీడ్గా జరుగుతాయో మనందరం అర్థం చేసుకోవచ్చు. అక్కడ వినిపిస్తున్నటువంటి ఇంకొక మాట కూడా ఏంటి అని అంటే చంద్రబాబు గారి ఇంటి నిర్మాణం ఏదైతే ఉందో దానిని 1.5 సంవత్సరం లేదా 2 సంవత్సరాలలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కూడా మనకు అక్కడ అర్థమవటం కాదు, అధికారులు చెబుతూ ఉన్నారు. మరియు ఇంటి నిర్మాణం అంటే కేవలం ఇంటి నిర్మాణం మాత్రమే కాదండి, పక్కనే ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఎమర్జెన్సీ మీటింగ్లని నిర్వహించుకోవడానికి ఒక కాన్ఫరెన్స్ హాల్ కూడా నిర్మిస్తున్నారు. మరియు సెక్యూరిటీ వారికి మరియు పోలీస్ వారికి కూడా
ఇక్కడ గదులనైతే నిర్మిస్తూ ఉన్నారండి. మీరు అక్కడ చూడొచ్చండి, సెక్యూరిటీ వారు ఎవరిని లోపలికైతే అనుమతించడం లేదు. ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ దృశ్యాలు ఏంటి అని అంటే వాటి గురించి మనం మాట్లాడుకుందామండి. ఎవరైతే కార్మికులు చంద్రబాబు గారి ఇంటి నిర్మాణం కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులు హిందీ వారి కోసం ఇక్కడ తాత్కాలికమైన షెడ్లను అయితే నిర్మిస్తూ ఉన్నారండి. ఇంచుమించుగా మనం చూసుకున్నట్లయితే ఒక 100 మంది నుంచి 150 మంది ఉండి బస చేసేందుకు వారికి అనుకూలంగా వసతి గృహాలను అయితే నిర్మిస్తూ ఉన్నారండి. అది మనం చూడవచ్చు. ఆల్రెడీ హిందీ వారైతే అక్కడికి రావడం జరిగింది. ఆ ఇంటి నిర్మాణం కూడా వారే చేసుకుంటూ ఉన్నారు. పనులైతే చకచక ముమ్మరంగా జరుగుతున్నాయండి. అంటే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ దృశ్యాలు అంత తొందరగా పూర్తవ్వాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే ఇంటి నిర్మాణం జరిగేది వేరే చోట కనుక, ఈ వసతి గృహాలు వేరే చోట కనుక 9వ తారీఖు వచ్చింది కనుక భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అక్కడ పనులు వేగంగా జరగవచ్చు. కానీ ఇక్కడ కాస్త నెమ్మదిగా జరిగినా పర్వాలేదు. అయినా కానీ ఇక్కడ కూడా పనుల్ని జెట్ స్పీడ్తో జరుపుతున్నారు. ఆ విషయాల్ని మీరు చూడవచ్చు. ఇక్కడ మనం ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకుంటే, ఇక్కడ నీటి కోసం బోరు డ్రిల్ తవ్వినప్పుడు 80 అడుగుల లోతులో రాయి వచ్చింది. ఇక తర్వాత 120 అడుగుల లోతు తవ్విన తర్వాత నీరు లభించింది అని అక్కడ వారు చెప్పారండి. ఇదండి విషయం. రాజధాని అమరావతిలో చంద్రబాబు గారు నిర్మించి ఇంటి పనుల అప్డేట్ గురించి మరిన్ని రాజధాని అమరావతి వార్తలు విశేషాల గురించి తెలుసుకోవడానికి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ మరొకసారి నమస్కారం అండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఇప్పుడు మీకు చెప్తానండి. రాజధాని అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయం పైన మనం మాట్లాడుకున్నట్టయితే, రాజధాని అమరావతిలో పనులు ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదండి. ఏవైతే కార్మికుల కోసం ఇతర రాష్ట్రాల నుంచే వచ్చే కార్మికుల కోసం తాత్కాలిక షెడ్లను అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరికొన్ని పనులు అయితే కాలువలు తవ్వే పనులు ప్రారంభమయ్యాయి. అంతకుమించి పెద్ద పెద్ద పనులు అయితే ఇంకా ప్రారంభం కాలేదండి. ఏది ఏమైనా ఒక వారం 15 రోజులలో అయితే రాజధాని అమరావతిలో పనులు పూర్తి స్థాయిలో మొదలు కానున్నాయి అని మనకి సుస్పష్టంగా అర్థమవుతూ ఉందండి. ఏది ఏమైనా రాజధాని అమరావతిలో పనుల సందడి అయితే కాస్త కనిపిస్తూనే ఉందండి. ఎటు చూసినా హిటాచీలు, జేసీబీలు, టిప్పర్లు, కొద్దిగా కార్మికులు.